ఇదేంటిది? మరి నక్క ఎలా అరుస్తుందో తెలుసా మీకు? మరిదేంటి? మరేమో ముసలి చలిలో ఉంటది కదా. నాకు ఈ రోజు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని తినేస్తాను. ఇది చాలా రుచిగా ఉంది. మరేమో సగం పొట్ట నిండిందా, ఇంకా సగం పొట్ట ఖాళీగానే ఉంది. ఇంకా తినేస్తా. అబ్బా ఇది ఇంకా సగం పొట్ట నిండిందా, ఇంకా సగం పొట్ట ఖాళీగానే ఉంది. ఇంకా తినేస్తా. బాగా తినేసేనా? కొంతసేపు విశ్రాంతి తీసుకోనా? మరేమో నాకు కూడా చాలా ఆకలిగా ఉంది కదా. ఇక్కడ చాలా ఆహారం ఉంది. వీటంతటిని కూడా నా బుల్లి బొచ్చులో దాచేస్తా. మీరంతా చాలా రుచికరంగా ఉన్నారు. కానీ మీ అందరినీ తినేసాక నా బుల్లి బొజ్జ మొత్తం నిండిపోయింది. నాకు ఇప్పుడు చాలా దాహంగా ఉంది. మీకు ఎక్కడైనా చెరువు కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎక్కడుంది? అక్కడుందా? సరే అయితే నేను వెళ్ళి మంచిని తాగేసి వచ్చి మీతో ఆడుకుంటానే. బాయ్. అబ్బా ఎవర్రా నువ్వు? నా చెరువు దగ్గరకు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తున్నా? ఏంటి నీ చెరువా? అయినా నేనెవరో తెలుసా? ఈ అడవికి మంత్రిని. సింహం పక్క నుండే గుంటనెక్కాను నేను. నువ్వెవరైతే నాకేంట్రా పోరా బక్కోడా. ఏంటి నన్నే బక్కోడా అంటావా? నువ్వే పండోడివి. నీకెంత ధైర్యం అంటే నన్నే పండోడు అంటావా? పోరా చిన్న చల్లోడా. నన్నే చిన్న చౌలోడు అంటావా? అయినా నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను, ఈ చెరువు మంచిది కాదు, ఈ ముసలోడు మంచోడు కాదు, వీడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళకండి అని చెప్తే అప్పుడు మా ఫ్రెండ్స్ ఎవ్వరు నీ దగ్గరికి రారు. అయినా నువ్వేం చేసుకుంటావో చేసుకోరా పోరా చిన్న చెవులోడా. నన్ను చాలా ఘోరంగా అవమానిస్తున్నావు. అయినా నీ ఎరువు దగ్గరికి నేను ఇంకెప్పుడు రాను. నన్ను చాలా ఘోరంగా అవమానించాడు ఫ్రెండ్స్. నాకు చాలా బాధగా ఉంది. అలా ఎవరినైనా మనం అవమానించచ్చా? కానీ వాడు నన్ను అవమానించేసరికి నేను కూడా వాడిని అవమానించాను కదా. అలా మరి నేను కూడా తప్పు చేసినట్టే కదా. అవునా? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడితో నాకు ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. సారీ చెప్పాలా? సారీ చెప్తే వాడు నాకు ఫ్రెండ్ అయిపోతాడా నిజంగా? సరే అయితే నేను వాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఇంకెప్పుడు నిన్ను అవమానించును, నువ్వు కూడా నన్ను అవమానించుకు అని అడుగుతాను. ఓకేనా? మరేమో నన్ను పండుగ అని చెప్పి చాలా దారుణంగా అవమానించాడు. బండోడా అని చిన్న బల్లోడా అని చెప్పి చాలా దారుణంగా అవమానించాడా. మరేమో నేను కూడా వాడిని అవమానించాను కదా. అవునా? వాడు కూడా నాలాగే బాధపడుతూ ఉంటాడేమో కదా. మరి మీరే చెప్పండి, అలా ఎవరి శరీరాన్ని నన్ను అవమానించే హక్కు మనకుందా? లేదు కదా. మరేమో ఇప్పుడు ఎలాగా? ఏం చేద్దాము? ఇప్పుడు ఏం చెయ్యాలి? సారీ చెప్తామా? అయితే సారీ చెప్తే నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? సరే అయితే మరేమో నేను చెరువులోంచి బయటికి వెళ్ళాను కదా, వాడు నా దగ్గరికి వచ్చాక సారీ చెప్తాను. సరేనా? సరే అయితే మనం వాడి దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతామా? అబ్బబ్బా మళ్ళీ వచ్చావా బక్కడా? ఏంటి మళ్ళీ నువ్వు నన్ను బక్కోడా అంటున్నావా? నేను సారీ చెప్తామని వచ్చానురా. నువ్వు నాకు సారీ చెప్తాం అనుకున్నావా? మరేమో నీ పేరు నాకు తెలియదు కదా. మరి నా పేరు మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? నా పేరు బిర్యానీ. హే నీ పేరు బిర్యానీ అవ్వలేదుంది బిర్యానీ. నీ పేరేంటి? మరేమో నా పేరు చెప్పనా నీకు? నా పేరేమో పింకీ. ఓ నీ పేరు పింకీయా? నీ పేరు కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ బిర్యానీ. మరేమో నేను కూడా నీకు సారీ చెప్దాం అనుకున్నా. సారీనే. నేను కూడా సారీ. మరి నీకు విషయం చెప్పనా? మా ఫ్రెండ్స్ అందరిని అడిగితే అలా ఎవరి శరీరాన్ని అవమానించే హక్కు మనకు లేదు కదా, వెళ్ళి సారీ చెప్పు అన్నారు. అందుకని నీకు సారీ చెప్దామని వచ్చా. సారీనే. అవును, నాకు కూడా బుద్ధి వచ్చింది పింకీ. ఎందుకంటే ఎవరి శరీరాన్ని అవమానించకూడదు కదా. నా ఫ్రెండ్స్ కూడా నాకు ఆ విషయాన్ని తెలియచేశారు. సరే ఇక నుంచి మన ఎవరి శరీరాన్ని అవమానించొద్దు. సరేనా? సరే, నేను కూడా నిన్ను ఎప్పుడు అవమానించను. మరి మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా? ఓకే. లా లా
లా లా లా లా లా లా లా లా లా లా లా. బుల్లింగ్ అంటే ఒక వ్యక్తి తన మాటల చేత కానీ పనుల చేత కానీ చేతల వల్ల కానీ వేరొక వ్యక్తిని అవమానించేలాగా మానసికంగా ఇబ్బంది పడేలాగా చేయడం. ఇది చిన్న వయసులో పిల్లల మధ్యలో ఉంటుంది, సాధారణం, అది వాళ్ళకు సరదా. కానీ మనం కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోం. కానీ ప్రపంచవ్యాప్తంగా బుల్లింగ్ అనేది చాలా పెద్ద సమస్య. దీని బారిన పడిన వాళ్ళు రెండు రకాలుగా తయారయ్యే అవకాశం ఉంది. మొదటి రకం, వాళ్ళు మానసికంగా కుంగిపోతారు, దేని మీద ఆసక్తి ఉండదు, ఎవరిని నమ్మరు, చదువులు వెనకబడిపోతారు, వాళ్ళ ఎదుగుదల ఒక చోట ఆగిపోతుంది. ఇక రెండో రకం వాళ్ళు వైలెంట్ అయిపోతారు. వాళ్ళు ఇంకొంతమందిని బుల్లింగ్ చేస్తారు, వాళ్ళు అబ్యూజ్ చేయడం మొదలు పెడతారు, అండ్ రేపు మర్డర్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో రెండు ప్రమాదమే. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలకి ఈ బుల్లింగ్, బాడీ షేమింగ్ లాంటి విషయాల గురించి మాట్లాడుతూ వాటి దుష్ఫలితాలు, కాన్సిక్వెన్సెస్ గురించి పిల్లలకు అర్థమయ్యే రీతిగా చెప్పి వాళ్ళ అవగాహన పెంచే ప్రయత్నం ఖచ్చితంగా పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతలో భాగంగానే పడాలా చారిటబుల్ ట్రస్ట్ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మాడ్యూల్లో ఈ బుల్లింగ్ అనే అంశాన్ని చేస్తూ జరిగింది. సో మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని పిల్లలతో మాట్లాడి వాళ్ళకి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్. థ్యాంక్ యూ.